కొన్ని ఆయన సలహాలు సూచనలు తీసుకొని ఎందుకంత బలంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి మాట్లాడామంటే రాష్ట్ర శ్రేయస్సు కోసం. జనసేన ఆవిర్భావం కూడా రాష్ట్ర విభజన తర్వాత ఎవరు రాజకీయ జవాబుదారీతనం లేదు. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ అందరూ చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు తప్ప నిజంగా కూర్చొని ప్రజలకింత అన్యాయం జరుగుతుంది. మొన్న ఈ మధ్యన సభల్లో కూడా నేను మాట్లాడుతూ ఒక సంపూర్ణమైన సమగ్రమైన అవగాహన లేకుండా రాష్ట్ర విభజన జరిగిన తరుణంలో ఉదాహరణకి దాదాపు కొన్ని లక్షల మంది మనకి బీసీ కులాలు తెలంగాణలో ఓసీలుగా ఉండిపోయినాయి ఒక కలంపోటుతో. దీని గురించి అడగడానికి ఎవరు లేరు. అసలు ఇలాంటివన్నీ ముందుగా ఎవరు చూడలేకపోయారు. ఇవన్నీ రాష్ట్ర విభజన సమయంలో ఇవన్నీ గతంలో మా ప్రస్తావనకు వచ్చినాయి. సో ఇవన్నీ తీసుకొని ఇంకొకసారి తప్పు జరగకూడదు. ఇవి చాలా బలంగా అనుకున్నాం. ఇంకా భావితరాలకి ఇది ఎందుకు వచ్చామంటే ఏదో ఒక 2019 ఎలక్షన్లు గెలిచేయడానికో లేదంటే వీటన్నిటికంటే కూడా చాలా బలమైన పొలిటికల్ అకౌంటబిలిటీ, ఒక సరికొత్త రాజకీయ శకం ఆంధ్రప్రదేశ్కి కావాలి. ఇష్టారాజ్యంగా ఎవరిష్టం వచ్చినట్టు దీన్ని పవర్ పాలిటిక్స్ చేసి ప్రజా జీవితాలను అస్తవ్యస్తం చేయడం ఇలా కాదు. ఒక బాధ్యతతో కూడిన వ్యక్తులు, సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తులు వీళ్ళందరూ బయటికి రావాలి. దీంట్లో మేము ఒకరికొకరు చాలా సమర్థవంతంగా అర్థం చేసుకొని ఇదేదో కూర్చోబెట్టి ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఇట్లా ఆ పార్టీ నుంచి కొంతమంది తీసుకొచ్చి ఇట్లా ఇది మా ఉద్దేశం కాదు. ఇది సంపూర్ణంగా అవగాహన అర్థం చేసుకున్నాం. మేము కూర్చోబెట్టి మేము ఇద్దరం కలుసుకున్నప్పుడు ఒకటే అనుకున్నాం, ఇది పోరాటం చేద్దాం. క్షేత్రస్థాయి దగ్గర నుంచి ఢిల్లీ స్థాయి దాకా ఇది మన రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర శ్రేయస్సుకి ఏమేం జరగాలో, ఎంత న్యాయం జరగాలో, ఎంత సత్వర న్యాయం జరగాలి, వీటికి మనం అండగా నిలబడాలి. అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుకుంటుంది సభాముఖంగా, మీరు ఢిల్లీకి కావాలి. మొన్న ఐటీ రైట్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. మొన్న మీటింగ్లో కూడా చెప్పాను. ఐటీ రైట్స్ నిజంగా ప్రభుత్వ కార్యాలయాల మీద కానీ ముఖ్యమంత్రి గారి కార్యాలయాల మీద కానీ సచివాలయం మీద కానీ చేస్తే ఢిల్లీలో జరిగినట్టు కేజ్రీవాల్ గారి ముఖ్యమంత్రి కార్యాలయం జరిగినట్టుగా ఖచ్చితంగా మేము దానికి రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడతాం. కానీ ఎక్కడో ఏదో పరిశ్రమల అధిపతుల మీద పారిశ్రామికవేత్తల మీద జరిగితే దానికి ఏది అర్థం చేసుకోవాలో మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఎక్కడో మారుమూల ఒక గుంటూరు ఫ్యాక్టరీకో లేదంటే అన్నమానసలో జరిగిందని ఇంకో జరిగిందానికి దానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఏంటి సంబంధం, ఇవన్నీ కొంచెం మేము సంపూర్ణంగా అర్థం చేసుకొని దాని మీద మా స్పందన తెలియజేస్తాం. అలాగే మేము కోరుకుంటుంది కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి రేపు పొద్దున చేయబోయే కవాతు కూడా దాని ముఖ్య ఉద్దేశం పొలిటికల్ అకౌంటబిలిటీ. మీరు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మేనిఫెస్టోలో కానీ మాటలు ఇచ్చి మీరు చేయలేకపోయిన తప్పించుకోవడం, ఒకళ్ళు చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయారు కూడా తప్పించుకోవాల్సిన అవసరం ఉంది. Again, democratic process lo we can recall the lawmakers. రీకాల్ చేసే పద్ధతిని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది వీటి కూడా మా చర్చ వచ్చినాయి. ఇవన్నీ అవగాహన చేసుకొని భావితరాలకి అండగా నిలబడటానికి ఒక ఎన్నికల కోసం కాదు, రాబోయే తరాలకు. ఎందుకంటే 1969, 72లో నెక్స్ట్ వచ్చిన దశాబ్దాలు చేసిన అందరూ బలంగా లేకపోవటం వల్ల రాష్ట్ర విభజన ఈ రోజున చాలా సమస్యలు తెచ్చిపెట్టింది. ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేసింది. దీనికి అండగా నిలబడాలి. మళ్ళీ ఇంకొకసారి ఈ తప్పు పునరావృతం కాకుండా లైక్ మైండెడ్ పీపుల్, నిజంగా రాష్ట్ర శ్రేయస్సు దేశ శ్రేయస్సు కోరుకునే వ్యక్తులు బలంగా నిలబడాలి. దాంట్లో భాగంగా మేము ఇద్దరం కూర్చొని ఆయనతోటి ఒక రాత్రి పొద్దున 7:30 నుంచి రాత్రి పడుకోబోయి మేము ఒక 5 చాలా రోజులు గడిపాం. ఒక 9 నెలలుగా చాలా మేధోమదనం జరిగి అవగాహన చేసుకుని అర్థం చేసుకుని ఇద్దరం కలిసి నడవడానికి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో పెద్ద మనసుతోటి అర్థం చేసుకుని వచ్చినందుకు సోదరులు మనోహర్ గారికి మనం ఇంకొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా నిజంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి మీకు ఏదైనా ఇష్యూ కానీ ఉంటే ఇలా కూర్చోబెట్టి నేను వారికి సపోర్ట్ చేసినప్పుడు నేను భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మొత్తం ఏమి ఆశించకుండా సపోర్ట్ చేయడానికి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం నాకు సంపాదన వదిలి ఎందుకు వచ్చాను నిజంగా నాకు భయం వేసింది. మారుమూల హైదరాబాద్లో ఉంటే ఎవరెవరో చేసిన తప్పులకి ఎవరెవరో వచ్చేసి బెదిరించేసి మీరు ఆంధ్ర వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇలాంటి అసలు దేనికి మనం రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుని ఎవరెవరో చేసిన తప్పులకి, పాలకులు చేసిన తప్పులకి, సామాన్యులు మధ్యతరగతి వ్యక్తులు మన వెనుకబడిన వర్గాలు వీళ్ళు సఫర్ అవుతున్న ఇవన్నీ చూసి అందుకు నాకు రాజకీయాలకు బలంగా నిర్ణయం తీసుకోవాలనిపించింది. ఇవన్నీ మేము మాట్లాడిన తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ మన భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయడానికి ఏం ఆశించకుండా రాష్ట్ర ప్రజలకు నిలబడతారని చెప్పి మాట మార్చకుండా ఉంటారని నిజంగా ముఖ్యమంత్రి గారే
అండగా ఉండి నాకు ఏ రోజు కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.